తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. న్యాయశాఖ కార్యదర్శి తరపున విచారణ అర్హత పిటిషన్ వేస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ తెలిపారు. దీంతో హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, నవీన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా న్యాయశాఖ కార్యదర్శి తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ విచారణ అర్హతపై తనకు కౌంటర్ వేసేందుకు సమయం కావాలి అని చెప్పి హైకోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు ఆ విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. అదేవిధంగా లెజిస్లేచర్ పార్టీ కార్యదర్శి, శాసనసభ కార్యదర్శితో పాటు స్పీకర్ కార్యదర్శికి కూడా నోటీసులు ఇస్తూ కేసు విచారణను 3 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో జరిగిన విచారణ సందర్భంగా కూడా అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్ కు అసలు విచారణ అర్హత ఉందా లేదా అనే అంశంపైనే ముందు వాదనలు జరగాల్సి ఉందని, ఆ తర్వాత మాత్రమే ఈ పిటిషన్ విచారణకు స్వీకరించాల్సి ఉంటుంది అని కూడా, అంటే విచారణకు స్వీకరించాలా లేదా అనేది కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది అని కూడా అప్పట్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు వచ్చిన సమయంలోనే అడ్వకేట్ జనరల్ పిటిషన్ విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాలు గడువిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.